H1B వీసా అప్లికెంట్స్ల వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం మరోసారి H1B వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా బెట్టింగ్ తో వేలాది అపాయింట్మెంట్లను వాయిదా వేసింది. ఈ వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయులు ఏడాది మార్చి వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలను రద్దు చేసినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీంతో లక్షలాది మంది భారతీయ టెక్ నిపుణులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అమెరికా సమర్థించుకుంటోంది. డాలర్ డ్రీమర్స్ కి షాకుల మీద షాకులిస్తోంది అమెరికా. అగ్రరాజ్యంలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులకు శాపంగా మారాయి. ముఖ్యంగా అమెరికాలో మంచి భవిష్యత్తు కోసం కలలు కనే భారతీయులనే ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దేశీయ భద్రత పేరుతో వలసదారులను కట్టడి చేయటానికి కఠినంగా వ్యవహరిస్తోంది ట్రంప్ యంత్రాంగం. తాజాగా అగ్రరాజ్యం తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారత H1B దరఖాస్తుల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. దీంతో ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాన్సులేట్కు ఇంటర్వ్యూకి వచ్చే దరఖాస్తుదారుడి ప్రవేశాన్ని నిరాకరిస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాల పరిశీలన కోసం అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 15వ తేదీ నుంచి దరఖాస్తుదారుల అందరి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పరిశీలించనుంది. ఈ కారణంగా అనేక మంది వీసా అపాయింట్మెంట్లు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా దరఖాస్తుదారులకు ఒక సూచన జారీ చేసింది. మీ వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిందని మీకు ఈమెయిల్ అందితే మీ కొత్త అపాయింట్మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి మిషన్ ఇండియా ఎదురు చూస్తోందని పేర్కొంది. గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీన కాన్సులేట్కు వచ్చే వీసాదారులకు రీషెడ్యూల్ గురించి తెలియజేస్తామని తెలిపింది. కాగా డిసెంబర్ 15 నుంచి 30 వరకు జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తామని చెప్తున్నారు. ట్రంప్ యంత్రాంగం కొద్ది నెలల క్రితం జాతీయ భద్రత పేరుతో అమెరికాకు వచ్చే వలసదారులపై గట్టి నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వెట్టింగ్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేదాన్ని అంచనా వేయటానికి వారి ఆన్లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. నిజానికి ఇదేమీ కొత్త అంశం కాదు. గతంలోనూ ఇలా సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరుగుతోంది. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను, అందులో అభ్యర్థులు చేసిన పోస్టులు, కమెంట్లు, వెల్లడించిన అభిప్రాయాలను పరిశీలిస్తారు. అమెరికా ప్రభుత్వానికి అక్కడి పరిస్థితులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వంటివి చేయకూడదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నట్టు కనిపించిన విద్యార్థులను దేశంలోకి రాకుండా చూడటం దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొంతకాలంగా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వలసదారులపై పర్యవేక్షణను మరింత విస్తృతం చేస్తోంది. అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ రూబియో ఒకే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. అది ఇప్పట్లో ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది అని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ చర్య వలసదారులపై అమెరికా పర్యవేక్షణ ఎంత పెరిగిందో స్పష్టం చేస్తోంది. అలాగే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తన ట్వీట్కు మేక్ అమెరికా సేఫ్ అగైన్ అనే నినాదంతో కూడిన ట్రంప్ ఫోటోని పోస్ట్ చేసింది. జాతీయ భద్రతా ప్రయత్నాలలో భాగంగానే కఠినమైన వీసా నిబంధనలు అమలు చేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. కాగా రద్దు చేసిన వీసాల్లో 8,000 వరకు విద్యార్థులకు సంబంధించినవే ఉన్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. గతేడాది రద్దు చేసిన వీసాలలో సుమారు సగం నేరాలకు సంబంధించినవే ఉన్నట్టు వెల్లడించారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవింగ్, చోరీ, దాడుల వంటి నేరాలకు పాల్పడిన వారు ఉన్నారు. వీసా గడువు ముగియటం, ఉగ్రవాదానికి మద్దతు తెలపడం వంటి కారణాలు వీసా రద్దుకు దారితీశాయి. ఈ ఏడాది విషయానికి వస్తే అక్టోబర్లో కన్జర్వేటివ్ కార్యకర్త డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నారని ఆరోపణలు రావడంతో కొంతమంది విదేశీయుల వీసాలను రద్దు చేశారు. గాజా సంఘటనలపై నిరసనలో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయిన జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. వలసదారులపై నిఘా కోసం నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను యుఎస్ అమలు చేస్తోంది. 55 మిలియన్ల కంటే ఎక్కువ మంది విదేశీయులందరినీ నిరంతరం పర్యవేక్షించనున్నారు. వలసదారుల కట్టడి కోసం డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారటం తెలిసిందే. విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో అవకాశం కల్పిస్తున్న H1B వీసా ప్రోగ్రాం ట్రంప్ ప్రభుత్వం తరచూ పిల్లిముగ్గులు వేస్తోంది.
అర్హులైన H-1B దరఖాస్తుదారులు $1,00,000 చెల్లించాలంటూ నిబంధన తీసుకొచ్చారు. అయితే ఈ వీసాలు దేశానికి అవసరమని ట్రంప్ కొన్ని రోజుల క్రితం తన నిర్ణయాన్ని సడలించుకున్నారు. దేశానికి ప్రతిభావంతులను తీసుకురావాల్సిన అవసరం ఉందని H-1B వీసాలను సమర్థించారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ స్పందిస్తూ వీసా వ్యవస్థలో దుర్వినియోగాన్ని అరికట్టేందుకే కట్టుబడి ఉన్నామని, ప్రోగ్రాంని పూర్తిగా రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా నాయకులు ఈ వీసాలపై పూటకో మాట చెప్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే H-1B ఉద్యోగాలని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. కాగా అమెరికాలో H-1B వీసా ప్రోగ్రాంపై అధికార రిపబ్లికన్ పార్టీలోనూ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. H-1B వీసాలను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకే తీవ్ర నష్టమని ప్రముఖ పరిశోధకులు, న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం H-1B వీసాదారులు దేశ జీడీపీకి గణనీయంగా దోహదపడుతున్నారు. ముఖ్యంగా భారతీయ వలసదారులు ఆర్థికంగా అత్యంత ప్రయోజనకరమైన సమూహమని ఈ నివేదిక పేర్కొంది. ఏడాదికి 65,000 మంది వృత్తి నిపుణులతో పాటు మరో 20,000 మంది అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్లకు రెగ్యులర్ H-1B వీసాలిచ్చేందుకు కాంగ్రెస్ వీలు కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలు వినియోగించుకుని విదేశీ నిపుణులను రప్పిస్తున్నాయి. H-1Bతో లాభం పొందే వారిలో భారతీయ నిపుణులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు అధికంగా ఉన్నారు. 2024లో మంజూరైన మొత్తం H-1B వీసాలలో 70% పైగా భారతీయులే పొందటం గమనార్హం.